Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language. Next topic is session 28 bytes data type. Bytes data type. Bytes means అది singular plural అని అనుకుంటే bytes represents a group of byte numbers. Bytes అనేది ఏ గ్రూప్ ఆఫ్ బైట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇంత మునుపు ఫండమెంటల్ డేటా టైప్స్ 5 ఉన్నాయని చెప్పుకున్నాము. ఇంటు, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగ్ అని. ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబిలిటీ, ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్, అంటే మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్, మార్చలేము అని. సో ఈరోజు ఆ తర్వాత వచ్చే రిమైనింగ్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఆ వరుసలో వచ్చేటి మొత్తం ఫండమెంటల్ డేటా టైప్స్ 14 కదా. ఇంటు, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగు, బైట్స్, బైటర్రే, రేంజ్, లిస్టు, టుపులు, సెట్, ప్రోజన్ సెట్, డిక్ట్, నన్. వీటిల్లో ఫండమెంటల్ డేటా టైప్స్ ఏవేవంటే ఇంటు, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగ్. ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రిమైనింగ్ డేటా టైప్స్. వాటిల్లో రిమైనింగ్ డేటా టైప్స్లో 6th one వచ్చేసి బైట్స్. దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ బైట్స్ అంటే అది సింగిలా మల్టిపుల్లా అంటే బైట్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ బైట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఐడిఎల్ఈ తీసుకున్నాం. ఐడిఎల్ఈలో ఇప్పుడు ఈ ఐడిఎల్ఈకు పోయే మునుపు మనము ఎటు చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40 అనే గ్రూప్ ఆఫ్ బైట్ నెంబర్స్ తీసుకున్నాం. దీంట్లో b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ x చూస్తాం. మనము దీంట్లో వెళ్ళి చూస్తాం. x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40 అయితే దీంట్లో b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ x అని చెప్పి తీసుకుంటే b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ x. దీంట్లో టైప్ ఆఫ్ b అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఏం చూపిస్తుంది చూడండి, క్లాస్ బైట్స్. వాట్ టైప్ ఆఫ్ b అంటే క్లాస్ బైట్స్. అంటే b కంటైన్స్ ఇంటర్నల్లీ 4 వాల్యూస్. bకి ఇంటర్నల్గా 4 వాల్యూస్ ఉన్నాయి. If you want to go for a group of values, just like an array. Array అంటే ఇండెక్స్డ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాం కదా, అదేవిధంగా అర్రే లాగానే హ్యాపీలీ వీ కెన్ గో ఫర్ వాట్ అంటే బైట్స్ డేటా టైప్, సంథింగ్ లైక్ అన్ అర్రే. అందువలన ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40, b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ x. దీంట్లో టైప్ ఆఫ్ b అన్నప్పుడు ఏమొస్తుంది అంటే క్లాస్ బైట్స్ అని వస్తుంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హౌ యూ కెన్ యాక్సెస్ అంటే జస్ట్ b ఇండెక్స్ 0. ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఏముందంటే పైథాన్ పెయింట్ ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి 10, 20, 30, 40 అని చెప్పనేసి 4 వాల్యూస్ తీసుకున్నాం. ఏది x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40. దీంట్లో పాజిటివ్ ఇండెక్స్ ఉంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంది. పాజిటివ్ ఇండెక్స్ ఎట్ ఉంటుంది, లెఫ్ట్ నుండి రైట్కి ఉంటుంది. నెగిటివ్ ఇండెక్స్ రైట్ నుండి లెఫ్ట్కి ఉంటుంది. నెగిటివ్ ఇండెక్స్ అంటే -1, -2, -3, -4. పాజిటివ్ ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, n-1 వరకు ఉంటుంది, అంటే 4 - 1. అంటే 0 ఇండెక్స్లో 10 వాల్యూ, 1 ఇండెక్స్లో 20, 2 ఇండెక్స్లో 30, 3 ఇండెక్స్లో 40. ఇన్ ద సిమిలర్ వే నెగిటివ్ ఇండెక్స్కి వస్తే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి, -1 ఇండెక్స్లో 10, -2 ఇండెక్స్లో 30, -3 ఇండెక్స్లో 20, -4 ఇండెక్స్లో 40.
అంటే ఇప్పుడు 0 ఇండెక్స్ -4 ఇండెక్స్ సిమిలర్ వాల్యూని కలిగింది. -3 1 ఇండెక్స్ సిమిలర్ వాల్యూస్ ఉంది. -2 2 వచ్చి సిమిలర్ వాల్యూ, -1 3 వచ్చి సిమిలర్ వాల్యూ ఉంది. సో ఈ ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే మనము ఇప్పుడు B0 అని ఎంటర్ చేసామనుకోండి 10. అవునా కదా చెక్ చేస్తాం. B0 ఇండెక్స్లో ఎంత ఉందంటే 10 వాల్యూ కరెక్ట్. అదేవిధంగా B1 అనుకున్నాం. B1లో ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ మన ప్రకారం 1లో 20 ఉంది. సో B1లో 20. అలాగే మనం B2 తీసుకున్నాం. B2 ఎంత ఉంది? 30 కరెక్ట్. B2లో ఎంత ఉంది? 30. ఇదే విధంగా అంటే B1లో ఐఎమ్ గోయింగ్ టు గెట్ 10. B1లో వచ్చేసి ఎంతంటే 20. B0లో ఐఎమ్ గోయింగ్ టు గెట్ 10. B2లో 30. ఇప్పుడు ఇదే విధంగా ఈ క్రమంలోనే వస్తే B-1 అనుకున్నాం. B-1లో ఏం వాల్యూ ఉంది? B-1లో 10 ఉంది. సో వస్తుందేమో చూడు. B-1లో -1లో 40. సారీ, ఇక్కడ ఎంత ఉందంటే 40 చూపిస్తా. -1లో ఎంత ఉంది? 40. ఇన్ ద సేమ్ వే నేను B-2 తీసుకుంటాను. B-2 ఎంత ఉందంటే 30 ఉంది. ఈ విధంగా తీసుకుంటే క్రమంలో B0:3 తీసుకున్నానంటే ఏమి చూడండి, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ నాట్ ఎర్రర్. ఇది ఎర్రర్ కాదు, సమ్ ఆబ్జెక్ట్ ఇంటర్నల్లీ వీ గెట్. ఇది హౌ వీ కెన్ యాక్సెస్ ఆల్ వాల్యూస్. అన్ని వాల్యూస్ మనకు రావాలంటే దీనికి జావాలో లాగా ఫర్ లూప్ ఫర్ x కదా ఇటు తీసుకున్నాం. ఫర్ x ఇన్ b అంటే బైట్స్ ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ x అని ఇస్తాను. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూస్ 10 20 30 40 ఈ ఫర్ లూప్ను ఉపయోగించి నేను మొత్తం వాల్యూస్ను రిట్రీవ్ చేసుకుంటున్నాను. చూడండి 10 20 30 40 అన్ని వాల్యూస్ వచ్చాయి. ఈ ఫర్ లూప్ అంటే ఏంది? ఎక్స్ ఇన్ బి ఏంది? ప్రింట్ ఎక్స్, ఇదంతా లేటర్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఇప్పుడు దీని గురించి మీరు వరీ కావద్దండి. తర్వాత మనం వచ్చే సెషన్లో మొత్తం అంతా ఈ ఫర్ లూప్ ఎట్లా, ఎక్స్ అంటే మీ ఇన్ అంటే బి కోలన్ ఎందుకు వస్తుంది, ఇది ఫర్ లూప్కు మామూలుగా కోలన్ వస్తుంది పైథాన్లో, ఇదంతా ఏందనేది చూస్తాం. కాకపోతే ఇప్పుడు వాట్ ఈజ్ బైట్స్ అంటే యు నో ఆన్సర్. ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్, a group of byte numbers is called bytes. అది రేంజ్ ఎంత? ఇన్ ద రేంజ్, ఆ రేంజ్ ఎంత ఉంటుందంటే 0 to 256. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 256 కాకుండా యువర్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ దిస్ రేంజ్ అనుకోండి, యూ విల్ గెట్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం. నేను ఐడియల్లీ ఇంకోటి తీసుకుంటాను నీటికి కనపడేటట్టుగా. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు ఇచ్చినట్టే x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40 బదులు నేనేం చేస్తానంటే సమ్ 258 అని తీసుకుంటా. అంటే 256 కాదు 258 తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, ముందులాగానే b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ సమ్ ఎక్సే కదా తీసుకునింది, ఎక్స్ అని చెప్పనేసి ఎంటర్ తీసుకుంటాం. వెంటనే చూడండి వాల్యూ ఎర్రర్, బైట్స్ మస్ట్ బి ఇన్ రేంజ్ 0 to 256 అని చెప్పి చూపిస్తాను. అంటే 258 అనేది ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది చూస్తే ఇన్వాలిడ్. వై? బికాస్ అంటే 258 ఇక్కడ ఇచ్చిన 258 అనేది అవుట్ ఆఫ్ రేంజ్. అందువలన ఏమొచ్చిందంటే వాల్యూ ఎర్రర్ అని వచ్చేసి బైట్స్ మస్ట్ బి ఇన్ రేంజ్ 0 to 256 ఉండాలి. సో ఎవ్రీ వాల్యూ ఇన్ బైట్స్ డేటా టైప్స్ ఈజ్ 0 to 256 అనేది క్లియర్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ వెరిఫైడ్. ఇమ్యూటబుల్.
ఇంక ఇప్పుడు మనకు రెండు ఫస్ట్ రేంజ్ 0 to 256 ఉండాలా. 256 రేంజ్ కంటే ఎక్కువ ఇస్తే కన్నా రేంజ్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్, బైట్స్ మస్ట్ బి ఇన్ రేంజ్ అని అంటుంది, వాల్యూ ఎర్రర్ వస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే బైట్స్ అనేది ఇమ్యూటేబుల్, బైట్స్ డేటా టైప్ ఈజ్ ఇమ్యూటేబుల్. బై మిస్టేక్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ విల్ గెట్ ఎర్రర్. దాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే x ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ 10, 20, 30, 40 అని తీసుకునేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది b ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్ ఆఫ్ ఏంటి బ్రాకెట్ x అని తీసుకున్న తర్వాత b ఆఫ్ 0 ఇస్తున్నా, ఇండెక్స్ ఎంత ఉంది 10, అంటే b ఆఫ్ 0లో ఇప్పుడు 10 ఉంది. దీన్ని నౌ ఐ డోంట్ వాంట్ 10, ఐ వాంట్ 120 or 130 or 200 ఇన్ ద రేంజ్ ఓన్లీ, అంటే 256 రేంజ్లోనే. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ దిస్ వన్, ఇమీడియట్లీ పైథాన్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎర్రర్. ఎందుకంటే బైట్స్ అనేది ఇమ్యూటేబుల్ అయినప్పుడు నువ్వు ఎలా చేంజ్ చేస్తావు, 10 to ఏదో వాల్యూకి ఎలా చేంజ్ చేస్తావు. బైట్స్ నాట్ సపోర్ట్ ఐటమ్ అడ్జస్ట్మెంట్, ఎందుకంటే సారీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, b ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు నేను సమ్ ఏదో ఇస్తాను 220 రేంజ్ లోపలనే, 256 కదా రేంజ్, 220 ఇచ్చాను. వెంటనే ఏమవుతుందో చూడండి, టైప్ ఎర్రర్, బైట్స్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ఎవరీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇది మనం ఇమ్యూటేబుల్ కాబట్టి b ఆఫ్ 0లో 10 ఉంది, b ఆఫ్ 0ను 220కి నేను మార్చాలనుకున్నాను కాబట్టి అది సపోర్ట్ చేయలేదు. దీన్ని బట్టి మనకు 2 పాయింట్స్ క్లియర్ అయినాయి. ఫస్ట్ ఇది ఏంటంటే విత్ ఇన్ రేంజ్లో ఉండాలి, 0 to 256 ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైట్స్ అనేది ఇమ్యూటేబుల్, బైట్స్ డేటా టైప్ ఈజ్ ఇమ్యూటేబుల్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ విల్ గెట్ టైప్ ఎర్రర్. ఇది తర్వాత పాయింట్కి వస్తే బైట్స్ అర్రే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ బైట్ అర్రే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైట్స్ అండ్ బైట్ అర్రే అంటే రెండు ఒకటే, బోత్ ఆర్ సేమ్. అప్పుడు రెండు ఒకటే అయినప్పుడు ఎందుకు 2 డేటా టైప్స్ అని మీరు అడగచ్చు. వై 2 డేటా టైప్స్? ఓన్లీ డిఫరెన్స్ బైట్ అర్రే ఈజ్ మ్యూటేబుల్. బైట్ అర్రే అనేది మ్యూటేబుల్ అంటే మనం చేంజ్ చేయొచ్చు. బైట్స్ అనేది ఇమ్యూటేబుల్. దాన్ని మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకేది అంటే ఎక్సెప్ట్ దిస్, ఈ ఒక్క స్టెప్ తప్ప, బైట్ అర్రే ఈజ్ మ్యూటేబుల్ అండ్ బైట్స్ ఆర్ ఇమ్యూటేబుల్ అనే ఈ ఒక్క స్టెప్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ మాదిరిగా మనం ఏం చేస్తామంటే ఐడిఎల్ఈ తీసుకొని కొత్తది న్యూ ఐడిఎల్ఈలో నేనేం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40 ఈ విధంగా తీసుకున్న తర్వాత ఐఎమ్ టేకింగ్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తానంటే బైట్ అర్రే అని బ్రాకెట్ బిగిన్ సమ్ x ఇస్తాను, బైట్ అర్రే, దట్స్ ఆల్. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటా, ఏం చెప్తుందో చూద్దాం. ఇంతకుముందు టైప్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఏం చెప్పిందో తెలుసు. ఇప్పుడు చూడండి, క్లాస్ టైప్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు టైప్ ఆఫ్ ఎక్స్ బైటర్రే, జస్ట్ వెయిట్, టైప్ ఆఫ్ ఎక్స్ క్లాస్ లిస్ట్ అంట. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ బి, టైప్ ఆఫ్ బి క్లాస్ బైటర్రే అని చెప్పిన. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు అదేముంటుంది అంటే లిస్ట్ అనేది. అట్లా కాదు, టైప్ ఆఫ్ బి అని ఇస్తే క్లాస్ ఏమని చెప్తుంది, బైటర్రే అని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు బి ఫర్ ఎగ్జాంపుల్ బి ఆఫ్ 0లో ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బి ఆఫ్ 0 ఇక్కడికి వచ్చి బి ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు
ఇంత మనం 220గా మార్చాను కదా, మార్చి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు బి ఆఫ్ జి అంటే ఇప్పుడు అలో చేస్తుంది, ఇజ్ ఇట్ అలోడ్ ఆర్ నాట్ అనేది చూద్దాం. ఎందుకంటే మ్యూటేబుల్ అని చెప్పాం కదా, అలోడ్ చేస్తుందా లేదా చూస్తాం. దానికి ఫార్ ఐ ఇన్ బి కోలన్ ప్రింట్ ఆఫ్ ఏమి ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఫర్ ఐ ఇన్ బి కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఇంత మునుపు ఎంత ఉంది, 0 ఇండెక్స్లో 10 ఉంది. ఇప్పుడు 10 రాకూడదు, ఎంత రావాలో 220 రావాలి. వస్తుందేమో చూద్దాం. ఎంటర్ చేంజ్ అయిపోయింది చూడండి. అంటే ఇంటర్నల్లీ 10 విల్ బి రీప్లేస్డ్ బై 220. కంపల్సరీ విత్ ఇన్ ద రేంజ్ ఓన్లీ 256 లోపలనే ఉంది. 220 అనేది చేంజ్ చేసుకుంది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే బైట్స్ అనేది ఇమ్యూటేబుల్, బైట్ అర్రే అనేది మ్యూటేబుల్. వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటే ఇట్ ఈజ్ ద ప్రూఫ్. ఇక్కడ ప్రూఫ్ అనేది కనపడుతుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా లేదు, నేను ఈ రేంజ్ కాకుండా వేరే రేంజ్లో తీసుకుంటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10, 20, 258 ఎంతో తీసుకుంటాం. 258 తీసుకున్నాం. అంటే ఈజ్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ అంటే నాట్ అలౌడ్, బికాస్ ద రేంజ్ ఈజ్ 0 to 256. కానీ నేను ఎంత తీసుకున్నా, 258 తీసుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ చేస్తాను, చేసి అడుగుతాను బైట్ ఆఫ్ 0 అనేసి, బైట్ ఆఫ్ 0 ఎంటర్ చేస్తే 220 అనేదేమో వచ్చింది. బైట్ మస్ట్ బి ఇన్ ద రేంజ్ 0 to 256. కాకపోతే బి ఆఫ్ 0 అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బైట్ అర్రే ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ చూడండి, వాల్యూ ఎర్రర్, బైట్ మస్ట్ బి ఇన్ రేంజ్ 0 to 256. కానీ మనం ఎంత తీసుకున్నాము, 258 తీసుకున్నాము. కాబట్టి ఏముంటుందంటే వాల్యూ ఎర్రర్, వాల్యూ అనేది విత్ ఇన్ 256 లోపలే ఉండాలి. కానీ మనం ఏం తీసుకున్నామంటే 258 తీసుకున్నాము. కాబట్టి బైట్ మస్ట్ బి ఇన్ రేంజ్ 0 to 256. సో జనరలీ వీ నెవర్ గోయింగ్ టు యూజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైట్స్ అండ్ బైట్ అర్రే అంటే ఇమ్యూటేబుల్ అనేది. అప్ టు దిస్ వాట్ డేటా టైప్స్ వీ కవర్డ్ అంటే ఇంటు, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగు, బూలు. ఈరోజు ఈ సెషన్లో బైట్స్, బైట్ అర్రే. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నో వన్ ఈజ్ యూజ్ బైట్స్, బైట్ అర్రే అనేది ఎక్కువగా యూజ్ చేయరు, అడుగుతున్నారు. బైట్స్, బైట్ అర్రే యూజ్ చేస్తామంటే నో వన్ ఈజ్ యూజ్ బైట్స్, బైట్ అర్రే. ది రిమైనింగ్ థింగ్స్ కంపల్సరీ వీ యూజ్. తర్వాత టాపిక్ అనేది లిస్ట్ డేటా టైప్. ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ డేటా టైప్ అనేది నెక్స్ట్ సెషన్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.